చూడండి ఫ్రెండ్స్, ఇంకోండి అది ఎట్లా చూస్తుందో. పాపం దాని దెబ్బతో బాగా తలిగి ఉసూరు అనిపిస్తుంది దానికి. పాపం ఎవరు కొట్టారు కానీ దానికి ఉసూరు అనిపించలే. కొట్టినప్పుడు చూడండి చాలా ఉసూరు అనిపిస్తుంది. అది వెనకాలంతా రక్తం పోతుంది. తలకాయపై కొట్టారు, కాలిర కొట్టారు, దానికి నడక రావట్లే. మనం దీని దగ్గరికి వెళ్తే కూర్చుంటుంది. అది నేనేమైనా చేస్తానని దాని భయం దానికి తీసుకొచ్చి లోపల పసుపు పెడదామన్నా అది రావట్లే నా దగ్గరికి. చూడండి ఎంత ఉసూరు అనిపిస్తుందో. చిన్న పాప, చిన్న బేబీ అది. చూడండి ఫ్రెండ్స్, జంతువులకి కొట్టకండి, ఎవరైనా సరే కొట్టకండి. అది పాపం ఉసూరు అనిపిస్తుంది దాన్ని చూస్తే. ఎవరైనా సరే జంతువులకు కొట్టకండి, దయచేసి చెప్తున్నా. జంతువులకి మాత్రం కొట్టకండి. ఎందుకంటే మనుషులకి ఇంత దెబ్బ తగిలినా అందరూ వచ్చేస్తారు హాస్పిటల్ తీసుకెళ్ళటం వచ్చే. కానీ జంతువులకి దెబ్బ తగిలినా మనం పోము, పట్టించుకోము. అందుకనే దానికి మమ్మీ లేదు, డాడీ లేదు, దానికి ఫ్యామిలీ ఎవరు లేరు అనుకుంటా. ఇంకొండి అట్లా కూర్చొని ఉంది. దాన్ని చూస్తే బాగా ఉసురు అనిపిస్తుంది నాకు. పాపం నా దగ్గర రామంటే కిచకిచ్చ ఉంటుంది. అంతే నేను దాన్ని కొడతానని భయం పడతాను. పాపం నా దగ్గరకు వస్తే హాస్పిటల్ తీసుకెళ్దామని నేను చూస్తాను, కానీ అది రావట్లా. దయచేసి మాత్రం జంతువులకు కొట్టకండి ఫ్రెండ్స్. ఇంగిట్లా ఉంటారు కొడితే. ఆడెవరో కానీ కొట్టాడు, వాడికి ఉసూరు అనిపించలేదేమో అట్లా కొట్టాడు. ఇంకండి మొత్తం దెబ్బలే దానికి పాపం. ఏయ్ ఏయ్ రా ఇట్రా, రావట్లే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి దెబ్బ ఎట్లా ఉంది తలపైన. దగ్గరికి వెళ్తే అది కిచకిచ్చ అంటుంది. అందుకని దూరం నుంచి తీస్తున్నాను. దాన్ని చూస్తూ ఉసూరు అనిపిస్తుంది పాపం.